ఇప్పుడే రామ్ నగర్ బన్నీ మూవీ చూసి రావడం జరిగింది. సో మన ఒక ఈవెంట్లో యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ఏం చెప్పాడంటే, మూవీ మీకు నచ్చకపోతే టికెట్ ఫోటో చూపించి మీ డబ్బులు మీరు తీసుకోపోండి అని చెప్పాడు. నాకు నా డబ్బులు కావాలి. ఓకే, ఓవరాల్ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అలాగే వీడియోకి లైక్ ఇచ్చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కౌంట్ చాలా తక్కువ ఉంది. స్వాగ్ మూవీ రివ్యూ కూడా చేశాను నేను. సో మీరు ఎవరైనా చూడకుంటే ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చూసేయండి స్వాగ్ మూవీ రివ్యూ ఎలా ఉందనేది. రామ్ నగర్ బన్నీ మూవీ స్టార్టింగ్ నుండి నాకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏదైనా ఉంది అంటే మూవీలో ఫాదర్ అండ్ సన్ది, అదే హీరో ఫాదర్ది నాకు చాలా బాగా నచ్చింది. ఆ బాండింగ్ అనేది చాలా బాగా క్రియేట్ చేశాడు డైరెక్టరు. చాలా ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి. మనము చాలా రోజులైంది అలాంటి మూవీ చూసి. సో అప్పుడప్పుడు మనకు కొన్ని మూవీస్లో కూడా ఫాదర్ సన్ది కొంచెం కామెడీ బాండింగ్ మనకైతే చూపిస్తూ ఉంటారు. కాకపోతే ఇందులో ఫుల్ లెంత్లో చూపించినట్టుంది, చాలా బాగా కొత్తగా క్రియేట్ చేసి మరీ చూపించినట్టుంది. నాకు అది చాలా బాగా నచ్చింది మూవీలో. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యనిది, నేనే కాదు చాలా మంది అసలు ఎక్స్పెక్ట్ చెయ్యనిది. ఎందుకంటే యాటిట్యూడ్ స్టార్కి ఇంతకుముందు జరిగిన ట్రోలింగ్ నెగిటివిటీ మామూలుగా కాదు, ఇంతవరకు ఎవరికి అంతలా జరగలేదు. చంద్రహాస్కి కాదు, టోటల్ ఫ్యామిలీకి ఆ రేంజ్లో జరిగింది. సో ఇంత జరిగిన తర్వాత మూవీలో ఇంకా ఎలా ఉంటాడు అని చూద్దామని పోయాను నేను, అంతే. నాకు ఎలాంటి హోప్ లేదు, అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు. జస్ట్ ఏదో పోదామే, ఇంత ట్రోలింగ్ జరిగింది కదా అసలు ఎలా ఉంటుంది. అది కాక మొన్న ఈవెంట్లో యాటిట్యూడ్ స్టార్ చెప్పాడు మాట, మీకు మూవీ నచ్చకుంటే సినిమా టికెట్ చూపించి మీరు డబ్బులు తీసుకోవచ్చు అని. సరే ఒకసారి చూద్దాము ఎలా ఉంటుందా అని వెళ్ళాను. యాటిట్యూడ్ స్టార్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. యాక్టింగ్ కావచ్చు, డ్యాన్సింగ్ కావచ్చు, పర్ఫార్మెన్స్ ఏదైనా కావచ్చు, చాలా బాగా నీట్గా అనిపించింది, చాలా డీసెంట్గా ఉంది. ఇంకా డ్యాన్స్ అయితే ఇంకా వేరే లెవెల్. ఇంకా చంద్రహాస్ది డ్యాన్స్ కూడా ఇంతకుముందు మనము RRR పాటకు ఒకసారి డ్యాన్స్ అయితే చేసి యూట్యూబ్లో రిలీజ్ చేశారు. సో అది కూడా చాలా బాగుంది. మూవీలో కూడా సేమ్ ఫీలింగ్ వచ్చింది, చాలా బాగా చేశాడు కదా అని ఫీలింగ్ అయితే వచ్చింది. సో యాక్టింగ్ అయితే డీసెంట్, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనుకోవచ్చు మొదటి మూవీకే. మెయిన్గా మూవీలో చెప్పుకోవాల్సింది ఏంటంటే మ్యూజిక్ అయితే చాలా డీసెంట్గా ఉంది, మ్యూజిక్ కూడా. సో మరీ ఓవర్గా ఏమనిపించలేదు, అలాగని అరే ఏంట్రా ఇది విరక్తి పుడుతుంది అనేలా కూడా లేదు, డీసెంట్గా ఉంది, ఓకే. అండ్ ఇందులో లవ్ స్టోరీస్ ఉంది, లవ్ స్టోరీస్ ఉన్నాయి. సో అది మూవీ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో అది చెప్పేస్తే ఇంకా స్టోరీ ఏముండదు అనమాట. సో అందుకని ఆ లవ్ స్టోరీస్ గురించి మీకు ఏదైనా ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు మూవీ చూడాల్సిందే. ఎందుకంటే అది కూడా చెప్పేస్తే మరి పెద్ద స్పాయిలర్ అయిపోతుంది అనమాట. సో అది చెప్పనీకి ఉండదు, మూవీ చూస్తే మీరు అర్థం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ చెప్పుకోవాలంటే పెద్దగా ఏమి ఉండదు, జస్ట్ నాకైతే చంద్రహాస్ది వన్ మ్యాన్ షోలా అనిపించింది. మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. ఫ్యామిలీ మూవీస్ ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది, ఫ్యామిలీతో వెళ్ళాలనుకునే వాళ్ళైతే వెళ్ళొచ్చు. డీసెంట్ మూవీ, వన్ టైం వాచ్ చేయొచ్చు, చాలా బాగుంది. అండ్ ఇందులో మనకు ట్రైలర్ టీజర్లో చూపించినట్టు చంద్రహాస్ గారి ఫాదర్ ప్రభాకర్ గారి ఎంట్రీ కూడా ఉంది. అది కూడా కొంచెం బాగుంది అనమాట, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అది కూడా బాగానే ఉంది, కొంచెం వర్కౌట్ అయ్యేలా ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే డైరెక్షన్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా కరెక్ట్గానే ఉన్నట్టుంది. ఎందుకంటే మొన్న ఇంటర్వ్యూలో చూశాను నేను ప్రభాకర్ గారిది, అమౌంట్ ఎక్కువ పెట్టేశాను, అప్పులు చేసి పెట్టాను, సో ఇలా చెప్తుంటే నమ్మబుద్ధి అవ్వలేదు అనమాట. సో మూవీ చూసిన తర్వాత అది కనిపిస్తుంది, పెట్టిన మనీ కూడా మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో నిజంగానే పెట్టారనిపిస్తుంది. సో మూవీ అయితే డీసెంట్, ఫ్యామిలీతో వెళ్ళి చూడాలనుకునే వాళ్ళైతే చూడొచ్చు అనమాట. సో ఎలాగో హాలిడేస్ కాబట్టి పెద్ద మూవీస్ కూడా ఇప్పుడు దగ్గరలో ఏం లేవు. తర్వాత మనకు గోపీచంద్ గారిది ఉంది, ఇంకా టైం ఉంది.